ప్రతి ఉదయం చాలా మంది ఉద్యోగుల జీవితం ఒకేలా ఉంటుంది. ఉదయాన్నే అలారం మోగుతూనే దినచర్య ప్రారంభమవుతుంది. తొందరగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ సరిగా తినకుండా బస్ లేదా మెట్రో కోసం ట్రాఫిక్లో పరుగులు తీస్తూ ఉంటారు. ఆఫీస్కి చేరేసరికి సగం ఎనర్జీ అక్కడే అయిపోతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వంట చేసుకునేందుకు కూడా సమయం సరిపోవడం లేదు. దీంతో క్యాంటీన్లో దొరికిన ఆయిల్ ఫుడ్ని తింటున్నారు. దానివల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. నోయిడా, గర్గాన్, ఫరీదాబాద్ లాంటి నగరాల్లో పనిచేస్తున్న వారిలో కొంత మార్పు కనిపిస్తుంది. వారిలో ఎక్కువ మంది ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా ఏళ్లుగా ఆఫీస్ క్యాంటీన్లో భోజనం టిఫిన్ వల్ల ఖర్చు అయ్యేది. కానీ ఇంటి భోజనం అంత రుచిగా ఉండదు కదా. వీకెండ్లో కూడా అదే దాల్, రోటీ, బిర్యానీలు ఉంటున్నాయి. కానీ అవి తిని తిని బోర్ కొట్టేసింది. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్లో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందే ఆహారం అవసరమవుతోంది. ఇంట్లో వండిన ఆహారం ఆరోగ్యమైనది కావడం ఒక ముఖ్య కారణం. బయట ఆహారంలో అధికంగా నూనె, ఉప్పు, మసాలాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో వండేటప్పుడు ఈ పదార్థాలను నియంత్రించవచ్చు. అందువల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే రెస్టారెంట్, హోటళ్లలో తయారు చేసే వంటకాలకు వాడే పదార్థాలు కల్తీమయంగా ఉండడం, తక్కువ క్వాలిటీగా ఉంటున్నాయి. పరిశుభ్రత విషయంలో కూడా ఇంటి ఆహారం మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంటి ఆహారం వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా ఉండడం కూడా మంచిది. కొందరికి అలర్జీలు, డయాబెటీస్ లేదా ప్రత్యేక డైట్ అవసరాలు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వండిన ఆహారం వారికి అనుకూలంగా ఉంటుంది. అందుకే వారు బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటి ఆహారం మనసుకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. కుటుంబంతో కలిసి తినడం, తల్లి చేతి వంట రుచిని ఆస్వాదించడం వంటి అనుభూతులు బయట ఆహారంతో పొందలేం. అందువల్ల ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు.